అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో మొత్తానికైతే నేను మళ్ళీ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో జూలై 3 టైం వచ్చేసి మనకు 12:30 అయితే అవుతుంది అనమాట. సో ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట ఇది. సో నిన్న మనకైతే పోస్టర్ అయితే రిలీజ్ అయిపోయింది కదా 9:30కి అయితే. సో నిన్న మేమైతే 11కి వచ్చేసి నైట్ 9 వరకు అయితే పోస్టర్ కోసం వెయిట్ చేసి అయితే చాలా ఓకేతో అయితే మేము బాగా అలసిపోయాం నిన్న. సో అదేవిధంగా నేను 12 వరకు ఇక్కడనే ఉన్నాను అనమాట. 12:30 వరకు. సో అదేవిధంగా మనకు రాజ్ కుమార్ అన్నతోటి కూడా నేను మాట్లాడడం జరిగింది, ఇంటర్వ్యూ కూడా తీశాను. సో ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను అనమాట. అది కూడా చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. సో అదేవిధంగా ఈరోజు మనకి ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి స్వామివారి దగ్గరికి వెళ్ళి అయితే మీకు ఒక్కొక్కటైతే డీటెయిల్గా అయితే చూపిస్తాను. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష. సో అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో జూలై 3 ఆఫ్టర్నూన్ 12:30 అయితే అవుతుంది అనమాట. సో ఈ బ్లాగ్లో స్వామివారిని లాంగ్ వ్యూ అయితే చూసుకోవచ్చు మీరు. సో అదేవిధంగా మీకు ఒకసారి జూమ్ చేస్తే చూడండి. ఆల్మోస్ట్ అయితే స్వామివారి అయితే మట్టి వరకు అయితే పెట్టడం అయితే జరిగింది, కనిపిస్తుంది చూడండి. సో ఖాళీ బొజ్జ అండ్ జస్ట్ కాలేదు. సో అదేవిధంగా జూమ్ చేస్తే చూడండి, పైన ఏదైతే 7 తలలు ఉన్నాయో ఆ 7 తలలకైతే స్వామివారికి అయితే మట్టి అయితే పెట్టడం జరిగింది. ఇటు సైడ్ 3 తలలు, ఇటు సైడ్ 3 తలలు, మెయిన్ తల భాగం గణేష్ ఉంది. సో అక్కడ దేవతలు వస్తారు. ఇక్కడ శివుడు అండ్ బ్రహ్మదేవుడు, విష్ణువు, ఇక్కడ 3 తలలు వస్తాయన్నమాట రైట్ సైడ్. సో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే సరస్వతి అమ్మవారు కానీ, లక్ష్మీదేవత కానీ, అదేవిధంగా పార్వతి అమ్మవారు కానీ వస్తారన్నమాట. సో ఒకసారి కిందికి చూసుకోండి. ఆల్మోస్ట్ ఏదైతే స్వామివారికి అక్కడ కాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అక్కడ వరకు అయితే మట్టి అయితే పెట్టడం జరిగింది. సో లేట్ చేయకుండా మనం దగ్గరికి వెళ్ళిపోయి ఒక్కొక్కటైతే కంప్లీట్గా మాట్లాడేసుకుందాం. మీకు దగ్గరికి వెళ్ళిపోయి ఒక్కొక్కటైతే చూపిస్తూ అయితే నేను చెప్తానన్నమాట. సో దగ్గరికి వెళ్ళిపోదాం. సో మెయిన్గా ఏదైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ పోస్టర్ ఏదైతే ఏదైతే డొనేషన్ కౌంటర్ ఉందో ఆ డొనేషన్ కౌంటర్ దగ్గర అయితే పోస్టర్ అయితే పెట్టడం జరిగింది చూడండి. సో ఇక్కడనే శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి. సో చూసుకోవచ్చు పోస్టర్, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సో చూడండి. సో ఇక్కడైతే ఏదైతే రైట్ సైడ్ శ్రీనివాస్ కళ్యాణం ఇక్కడ రైట్ సైడ్ వస్తుంది. అదేవిధంగా స్వామివారు చూడండి 7 సర్పాలు పైన వచ్చినాయి. సో అదేవిధంగా శివుడు అండ్ బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి అని ఇక్కడ 3 వచ్చిందన్నమాట రైట్. లెఫ్ట్ ఏమో పార్వతి, అదేవిధంగా సరస్వతి, లక్ష్మీదేవత అయితే వచ్చారనమాట. సో స్వామివారికి అయితే సేమ్ 14 చేతులు వచ్చినాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి కమల పువ్వు పట్టుకున్నాడు, అదేవిధంగా వీణ. సో శంకు కూడా పట్టుకున్నాడు. సో ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా వచ్చింది విష్ణు చక్రము, త్రిశూలం, కమలం పువ్వు. సో ఆల్మోస్ట్ అయితే 7 చేతులతో 14 చేతులతో అయితే పట్టుకోవడం అయితే జరిగింది. సో కింద చూసుకున్నట్లయితే మూషికరాజ్ గద కూడా వచ్చింది చూడండి. ఇక్కడ గద దగ్గర మూషికరాజ్ అయితే గదను పట్టుకొని అయితే ఉన్నాడు చూడండి. ఇక్కడ రాహుకేతులు వచ్చినాయి లెఫ్ట్ సైడ్లో. సో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మండపం తీసుకున్నట్టయితే ఆ యాంగిల్ శివపార్వతుల కళ్యాణం చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ దర్బార్లో వచ్చేసి. సో ఇది పోస్టర్ ఈరోజు అప్డేట్ అనమాట. సో అదేవిధంగా ఇక్కడ ఎవరైనా దాతలు కానీ, చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, సో ఆల్మోస్ట్ ఇక్కడ డొనేషన్ కౌంటర్ అయితే ఉంటుంది. సో డొనేషన్ కౌంటర్ దగ్గర అయితే ఇక్కడ స్కాన్ కూడా అన్నవాళ్ళు అయితే పెట్టడం జరిగింది. సో అదేవిధంగా ఎవరైనా విరాళాలు ₹1 నుంచి మొదలుకొని ఇక్కడ ఇంతవరకైనా హుండీలో కూడా సమర్పించుకోవచ్చు ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర అయితే. సో చూసుకోవచ్చు చాలామంది అయితే ఇప్పుడైతే మీడియా మిత్రులు వచ్చారు నిన్న, ఎందుకంటే పోస్టర్ రిలీజ్ అయింది కాబట్టి చాలామంది రాని వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు అనమాట. సో చూసుకోవచ్చు. సో ఇక్కడైతే అన్న వాళ్ళు చాలామంది అయితే వచ్చారు, మీడియా కానీ, అదేవిధంగా చాలా ఛానల్ అయితే వచ్చినాయి అనమాట. సో చూసుకోవచ్చు ఒకసారి అన్న వాళ్ళు అయితే ఇక్కడ. ఇంకా అన్నవాళ్ళు అయితే శేషనాగ్ ఏదైతే ఉందో ఆ పాములు కొలతలు అయితే తీసుకుంటారు. ఇక్కడ మెజర్మెంట్ పెట్టి అయితే తీసుకుంటారు నాగబాబు అన్న టీం వల్ల అన్నవాళ్ళు అయితే. సో చూసుకోవచ్చు ఏదైతే ఇక్కడ సన్నారాలు కనిపిస్తున్నాయి చూసారా, ఆ సన్నారాలు అయితే ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ ఒక పాము అన్నమాట. ఇది కూడా ఆల్మోస్ట్ ఇక్కడ పై భాగం వరకు అనమాట. ఇక్కడ అన్నవాళ్ళు అయితే రెడీ చేసుకున్నారు చూడండి సన్నారాలతో అయితే ఈ విధంగా. సో అదేవిధంగా స్వామివారికి ఏదైతే ఫస్ట్ మండపం చూసుకుందాం. స్వామివారి బేస్ దగ్గర ఏమేమి వచ్చినాయి, ఏమేమి కథ అనేది. సో ఆల్రెడీ మన దగ్గరికి వెళ్ళి చూపిస్తా. సో ఇక్కడ వెలుగ వచ్చింది స్వామివారి పాదాల దగ్గర. సో ముందుగా స్వామివారి పాదాలు దర్శనం చేసుకోవాలి.
సో తర్వాత మనకి ఇక్కడ బలారాముడు చూడండి. సో ఆల్మోస్ట్ బలారాముడు కూడా నిన్న బ్లాగ్లో కూడా నేను కవర్ చేశాను. నిన్న బ్లాగ్లో కూడా బలారాముడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాడు. ఇక్కడ మనకి ఏదైతే రాహుకేతులు ఉన్నాయో చూసారా, రాహుకేతులు అయితే వెల్డింగ్ వర్క్ జరిగింది నిన్న. ఇప్పుడు వచ్చేసి అన్నవాళ్ళు అయితే గడ్డి పెట్టేసి ఆల్మోస్ట్ అయితే మనకి ఏదైతే రాహుకేతులు కూడా రెడీ అయిపోతున్నాయి అనమాట. సో చూసుకోవచ్చు, రాహు వస్తాడు మరియు కేతు కూడా వస్తాడు అనమాట. సో అదేవిధంగా మనకు రైట్ సైడ్ దర్బార్ చూసేసుకుందాం. సో రైట్ సైడ్లో దర్బార్ ఏ విధంగా మనకు వర్క్ జరుగుతుంది అనేది సో చూడండి అన్న వాళ్ళు ఏ విధంగా ఇక్కడ మనకు రెడీ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఈ విధంగా పిడికల్లాగా అయితే రెడీ చేసుకొని ఇక్కడ అన్న వాళ్ళు రెడీగా మొత్తం పెట్టేసుకున్నారు చూడండి. సో ఏదైతే మెయిన్ మన పెద్ద గణేశుడు ఉన్నాడో ఆ గణేష్కి అయితే అన్న వాళ్ళు ఈ విధంగా తీసుకుపోయి వరిగడ్డి ఆ బంకమట్టి అవన్నీ మిక్స్ మనకు అన్న వాళ్ళు దాన్ని ఆ విధంగా రౌండ్ చేసుకుంటారు చూడండి. అట్లా చేసుకొని తీసుకెళ్ళిపోయి డైరెక్ట్ అయితే మనకు ఆల్మోస్ట్ కాల వరకు అయితే అయిపోయింది చూడండి. సో అమ్మారు ఏదైతే బొజ్జ ఉందో అక్కడి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. సో అదే రైట్ సైడ్ దర్బార్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. సో రైట్ సైడ్ దర్బార్లో వచ్చేసి మనకు అన్న వాళ్ళు ఇక్కడ వెల్డింగ్ చేయడం అయితే జరుగుతుంది చూడండి. సో అన్న వాళ్ళు ఇక్కడ వెల్డింగ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ శ్రీనివాస కళ్యాణం వస్తుంది. సో అదేవిధంగా అక్కడ మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో శివపార్వతుల కళ్యాణం వస్తుంది అనమాట. సో వాటి కోసానికి అయితే అన్న వాళ్ళు వెల్డింగ్ కొట్టేసుకున్నారు ఆల్మోస్ట్. సో ఇక్కడ కూడా మనకు దర్బార్ వస్తుంది. సో చూసుకోవచ్చు, హాయ్ సో చూసుకోవచ్చు. ఇంకా మీకు లోపలికి వెళ్ళి క్లియర్ అయితే చూపిస్తా. అదేవిధంగా ఒకసారి ఇక్కడ నుంచి జూమ్ చేస్తే చూడండి. మెయిన్గా అయితే కట్టాలి అనిపిస్తాయి, మామూలుగా అయితే బొజ్జ వరకు అయితే మనకు అనిపిస్తుంది చూడండి ఇక్కడ వరకు. సో రాముడిని చూడండి, సేమ్ బలరాముడు ఏ విధంగా అయోధ్యలో మనకు రామ మందిరం కట్టారు. సో అదే బలరాముడిని తీసేసుకొని అయితే మనకి ఇక్కడ సేమ్ ఈసారి అక్కడ వెళ్ళి ఎవరు చూడలేరు కాబట్టి, సో అయోధ్యకి వెళ్ళి ఎవరు చూడలేరు కాబట్టి ఇక్కడ అయితే దగ్గర వచ్చి దర్శనం చేసుకుంటారు అనేసి మనకి ఇక్కడ అన్న వాళ్ళు అయితే బలరాముని అయితే పెట్టడం జరిగింది. ఈసారి స్పెషాలిటీగా మనకి గణేశుడు వచ్చేసి సో చూసుకోవచ్చు అన్న వాళ్ళు ఇక్కడే ఆల్మోస్ట్ అయితే మనకు రావుకేతులకు అయితే గడ్డి పెట్టేసి ఆల్మోస్ట్ తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా మట్టికి అక్కడ ఏ విధంగా పెట్టారో సేమ్ అదే మట్టి తీసుకొచ్చి అయితే మనకు ఫినిషింగ్ చేసి పారేస్తారు అనమాట. స్పీడ్గా అయిపోతాయి ఆల్మోస్ట్ వర్క్ అయితే చాలా అంటే చాలా స్పీడ్గా అయిపోతున్నాయి. అబ్బా ధన అయిపోతున్నాయి. అన్న వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. 24/7 అయితే అన్న వాళ్ళు అయితే కష్టపడుతున్నారు. సో చూసుకోవచ్చు ఇక్కడ అన్న వాళ్ళు కూడా ఇక్కడ వెల్డింగ్ చేస్తున్నారు చూడండి. నాగబాబు అన్న టీం అన్నవారు కానీ అన్నవాళ్ళు కానీ. సో అదే ఈ దర్బార్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అయితే మనకు సేమ్ అటు సైడ్ మనకి ఏదైతే రైట్ సైడ్లో దర్బార్ ఉందో అదే విధంగా అయితే ఇక్కడ కంప్లీట్ అయితే వేసి పరిస్థితి చూడండి. పైన మెయిన్గా పైకప్ అయితే మనకు ఆల్మోస్ట్ అయితే మనకు అన్న వాళ్ళు లప్పం అయితే పెడుతున్నారు, వైట్ లప్పం అనమాట. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూసేసుకుందాం. సో ఇది చూడండి శేషనాగ్, మెయిన్గా పైన శేషనాగ్ ఇది మొత్తం ఆల్మోస్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ అన్న వాళ్ళు వెల్డింగ్ ఏదైతే వేసుకుంటుండ్రో ఇక్కడ, సో ఇక్కడ చూడండి అన్న వాళ్ళు ఏ విధంగా వర్క్ చేసుకుంటారో ఈ కమాన్లాగా ఇది శేషనాగులకు సైడ్కి వస్తుంది అనమాట, మెయిన్ ఎడ్జ్ భాగం అనమాట. సో ఇక్కడ కూడా వేసుకున్నారు చూడండి అన్న వాళ్ళు. సో మండపాలకు కూడా వస్తాయి ఆల్మోస్ట్. ఇందుట్లో మండపాలకు కూడా అన్న వాళ్ళు ఇవైతే వెల్డింగ్ అయితే కొంచెం బ్రైట్నెస్ అయితే అవుతుంది. సో అన్న వాళ్ళు ఇక్కడ కూడా మనకు ఆల్మోస్ట్ అయితే చేసి పెట్టుకున్నారు చూడండి. సో ఇటు సైడ్. సో అదేవిధంగా మనకు వెనక సైడ్ చూసుకోండి అన్న వాళ్ళు అయితే జాలి కట్టేసుకుంటున్నారు. సో అక్కడక్కడ మనకు మేజర్ వర్క్ ఉంటే ఆ దాంట్లోకి అయితే కట్టేసుకొని తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు వైట్ లప్పం వస్తుంది అనమాట ఫినిషింగ్ పైదాకా. సో అక్కడ కూడా చూడండి ఒకసారి చూపిస్తాను మీకు. ఆల్మోస్ట్ అక్కడ వరకు అయితే అన్నవాళ్ళు తడకలు వేసేసుకొని మనకు లోపల ఏదైతే జాలి వర్క్ కానీ ఏదైతే చిన్న చిన్న మేజర్ వర్క్ ఉంటే అన్నవాళ్ళు అయితే చేసేసుకుంటున్నారు చూడండి. సో అన్న నాగబాబు అన్న మెయిన్ బిల్డింగ్ టీం అన్న అన్నమాట. సో అన్న ఆధ్వర్యంలోనే మనకు వీళ్ళందరికీ అన్న చెప్తారు. సో అన్న వాళ్ళకి చెప్పడం ద్వారా అన్న వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చేసుకొని కొలతలు తీసేసుకొని అన్న చెప్పినట్టయితే అన్న వాళ్ళు అయితే వెల్డింగ్ అయితే చేస్తున్నారు చూడండి. నమస్తే. సో చూసుకోవచ్చు ఈరోజు వచ్చేసి మనకు ఇప్పటివరకు అయితే అప్డేట్ ఏమేమి అప్డేట్ మొత్తం జరుగుతున్నాయి అయితే మొత్తం అయితే చూపించాను. సో అదేవిధంగా మన నిన్న పోస్టర్ ఏమైనా అప్డేట్ రిలీజ్ చేసిన వీడియో అయితే చూడకపోతే మన ఛానల్ వెళ్ళైతే ప్రతి ఒక్కరైతే చూడండి. సో అందరూ ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు. సో కొంచెం మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది. సో నా వీడియోస్ కూడా 10 మందికి రికమెండేషన్ అవుతాయి అనమాట. సో ప్రతి ఒక్కరు అయితే కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష.